नाजरीन, मैं सबीहा तबस्सुम और आप देख रहे हैं 95 उर्दू खबरनामा। सबसे पहले पेश हैं सुर्खियां। मुनगोड़ ज़िमनी इंतखाब के सिलसिले में मुनक्किद शुदनी इजलास में वजीर हरीश राव की शिरकत और खिताब। राहुल गांधी की भारत जोड़ो यात्रा का फिर से 27 अक्टूबर को मक्थल से होगा आगाज। रियासती वजीर केटीआर के खिलाफ राजन्ना सिरिसिल्ला में फ्लेक्सी। हैदराबाद सेंट्रल जोन टास्क फोर्स टीम के हाथों हवाला रैकेट बेनकाब 63,50,000 के अलावा दीगर अशिया जब्त। और अब खबरों की तफसील। रियासती वजीर इंफॉर्मेशन टेक्नोलॉजी के तारक रामाराव ने मुतालबा किया है कि हाथ करगा मजदूरों के मसाइल से वजीर आज़म नरेंद्र मोदी को तवज्जो दिलाने के लिए 1 लाख दस्तखती मुहिम चलाई जाएगी। वजीर केटीआर ने वजीर आज़म नरेंद्र मोदी को एक मकतूब तहरीर करते हुए मुतालबा किया कि हैंडलूम मसनूआत पर 5% GST को फौरी तौर पर मनसूख किया जाए। उन्होंने मायूसी का इजहार करते हुए कहा कि साबिक में भी इन मसाइल को वाकिफ करवाने के मकसद से कोशिशें की गईं, जो कि ला हासिल रहीं। उन्होंने कहा कि रियासती वजीर आला के चंद्रशेखर राव के साथ मिलकर वजीर आज़म नरेंद्र मोदी को कई मरतबा मकतूब रवाना किया गया, लेकिन कोई तशफ़ी बख्श जवाब हासिल नहीं हुआ। रियासती वजीर सेहत हरीश राव ने मुखातिब होते हुए कहा कि LIC के बारे में अवाम में शऊर बेदार करते हुए मुख्तलिफ प्रोग्राम्स मुनक्किद किए जा रहे हैं, क्योंकि ये अवामी फलाह व बहबूद के लिए है। और आज एक इजलास से खिताब कर रहे थे, जो कि हयात नगर में मुनगोड़ हल्के के LIC एजेंट्स की जानिब से मुनक्किद किया गया था। इस मौके पर उनके हमरा रुकने असेंबली सुधीर रेड्डी भी मौजूद थे। పేదవాళ్ళుంటే 2016 రూపాయల పెన్షన్ దేశంలో ఏ బీజేపీ గవర్నమెంట్ కూడా ఇవ్వదు. 2016 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం. నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రం గుజరాత్ లో పెన్షన్ వృద్ధులకు వితంతువులకు ఎంత అంటే 750. మన పక్కనే అధికారంలో కర్ణాటక రాష్ట్రంలో ఇలా బీజేపీ ఉంది, అక్కడ పెన్షన్ ఎంత అంటే 600 రూపాయలు. అంటే పేదల పట్ల, వృద్ధుల పట్ల, వికలాంగుల పట్ల, నేత గీత కార్మికుల పట్ల, బోధకాలు ఉన్న వాళ్ళు, ఎయిడ్స్ ఉన్న వాళ్ళు, డయాలసిస్ పేషెంట్లు, ఇలా అందరికీ 45 లక్షల మందికి నెలకు 2016 రూపాయల పెన్షన్, 10 కేజీల బియ్యం ఇచ్చి ఒక భద్రతను కల్పించేది పేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం. వ్యవసాయం చేసే రైతులకు ఇవాళ 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. భారతదేశంలో 28 రాష్ట్రాల్లో రైతుకు 24 గంటల కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క గవర్నమెంట్ టీఆర్ఎస్. మీకు కూడా వ్యవసాయం ఉంటుంది, చాలా మందికి ఉంటుంది. మరి ఆలోచించండి, బీజేపీకి ఉల్టా ఏమంటుంది, బాయిల కాడ బోర్ల కాడ మీటర్ పెట్టండి అంటున్నారు. నిజానికి నేను ఇలా ఆర్థిక మంత్రిగా చెప్తా ఉన్నా, ఒక ఫైనాన్స్ మినిస్టర్గా చెప్తా ఉన్నా. మాకేమిచ్చిన లెటర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు, రాష్ట్రంలోని అన్ని విద్యుత్ కనెక్షన్లకు, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లతో సహా మీటర్లు పెట్టే ఏడాదికి 6,000 కోట్లు ఇస్తాం, సంతకం పెట్టి పంపండి అన్నారు. పెట్టాలన్నా సంతకం పెట్టి? పోయిన ఏడాది మనం పెట్టలేం, ఈ ఏడాది కూడా మనం పెట్టలేం. ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నాడు, వీళ్ళు రైతుల మెడకు ఉరితాడు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఇప్పుడు మీటర్ పెట్టమంటారు, రేపు ఇంటికాడికి బిల్లు పంపిస్తారు అని చెప్పి ఇవాళ 6,000 కోట్లు 5 ఏళ్ళు అంటే 30,000 కోట్ల రూపాయలు వదులుకున్నాం మేము. 30,000 కోట్లు అంటే ఎంత పెద్ద డబ్బు ఒక రాష్ట్రాన్ని, ఎంత పని చేయొచ్చు మనం. కానీ ఈ 30,000 కోట్లు కాదు, 65 లక్షల మంది రైతుల భవిష్యత్తు ముఖ్యం అనుకొని ఆ 30,000 కోట్లు వదులుకున్నాం. మనం చేయడానికో ప్రజలకు పని చేయడానికి నీకు ఎమ్మెల్యేగా నేను ప్రజలు ఎన్నుకున్నారు. నువ్వు సేవ చేయకుండా రాజీనామా పెట్టుడెందుకు, మళ్ళా నిలబడుడెందుకు?
మళ్ళీ గెలిస్తే ఏమవుతావు? గదే ఎమ్మెల్యే కదా, మరి దానికి రాజీనామా ఎందుకు? ఎవరిని తృప్తిపరి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉంటే బీజేపీలో ఎమ్మెల్యే అవుతావు, దానికి మళ్ళీ గెలుచుడు ఎందుకు? ఈ రాజీనామా ఎందుకు? ప్రజల మీద ఈ బలవంతపు ఎన్నికలు పెట్టుడెందుకు? ఈ డబ్బు వృధా చేయడం ఎందుకు? నువ్వు ఉండగానే నువ్వు ఏం సేవ చేసినావు? ఈ మధ్య మేము అక్కడ వెళ్ళి పనిచేస్తుంటే ప్రజల్ని కలుస్తుంటే 4 ఏళ్ల కింద ఓటేసుకొని గెలిచిన రాజగోపాల్ రెడ్డి గారు 4 ఏళ్లలో ఒక్కసారి కూడా మా ఊరికి రాలేదు అని ప్రజలు చెప్తా ఉన్నారు. मलकाजगिरी के पार्लियामेंट इंचार्ज मर्री राजशेखर रेड्डी की क़यादत में कैंडल रैली निकाली गई। बादजा मुखातिब होते हुए उन्होंने कहा कि कंटोनमेंट की तारीख में ऐसा पहली मर्तबा हुआ है कि बंद सड़कों को मुस्तकिल तौर पर बंद कर दिया जाए। कंटोनमेंट हुक्काम के इस फैसले के खिलाफ बोलावरम के लक्कड़वाला में कंटोनमेंट के रहनुमाओं के हमरा रिचर्डसन रोड पर एक मोमबत्ती रैली निकाली गई। ప్రోగ్రామ్ చేసి ప్రజలని మాత్రం అవేర్నెస్ తీసుకొస్తా ఉంటాం. మీరు వచ్చిన వాళ్ళకు కూడా అందరికీ కూడా ఇదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి రాజశేఖర్ అన్న వారు ముంగటుండి మరి ప్రతి ఒక్క ఇదైతే ప్రొడక్ట్ చేస్తా ఉన్నాం, ప్రతి దగ్గర వాళ్ళు హెల్ప్ చేస్తారన్నారు కాబట్టి అందరు కూడా రండి, మీ ఐడియాలు ఇవ్వండి. మరి ఆన్లైన్ లో కూడా మీరు అనుకుంటే మాత్రం అక్కడ కూడా అబ్జెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. మరి మీరు అందరు కూడా వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ మరి అన్నగారికి లోకన్న గారికి అందరికి కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తాం. ముఖ్యంగా చంద్రశేఖర్ గారికి, సురానా గారికి, పంకజ్ రెడ్డి గారికి మరియు మల్కాజ్గిరి కంటోన్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఇలా పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా నాయకులు, అదేవిధంగా పెద్ద ఎత్తున తరలి వచ్చిన ఇక్కడ బస్తీ వాసులు ఇక్కడికి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మా లోక్నాథ్ అన్న సారథ్యంలో ఇంత పెద్ద ఎత్తున ఇవాళ ధర్నా చేయడం నిజంగా ఒక గొప్ప విషయం. ఒక మంచి కార్యక్రమానికి ఇవాళ ఆయన ఒక శ్రీకారం చుట్టినని చెప్పాలా. దీనికి ముఖ్యంగా మా ప్రభాకర్ అన్న, మా పాండన్న, జయప్రకాష్ అన్న, మా నల్లి, నరసింహ యాదవ్, మళ్ళీ శ్యామ్ అన్న, అదే ఇలా కంటోన్మెంట్ చరిత్రలోనే ఈ యొక్క దుర్దినం అని చెప్పుకోవచ్చు, దురదృష్టకరమైన చెప్పవచ్చు, మోసపూరితమైన రోజులని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే మూసేసిన రోడ్లకు మళ్ళీ మేము మూసేస్తామని నోటీస్ ఇవ్వడం ఎంత విడ్డూరమో మీరు అందరు ఆలోచించాలి. ఆనాడు నిర్మలా సీతారామన్ గారు 2018లో మూసేసిన రోడ్లపై సమీక్ష నిర్వహించి ఆమె స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏమని? ప్రతి ఒక్క రోడ్ ని తెరవాలా, ఆ తెరిచిన రోడ్లని ప్రజా రవాణాకు ఉపయోగించాలా అని ఆమె స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏవైనా రోడ్లని మూసేయాల్సిన అవసరం వస్తే సెక్షన్ 258 కంటోన్మెంట్ యాక్ట్ ప్రకారం 2006 లో ఏదైతే యాక్ట్ వచ్చిందో దాని ప్రకారంగా ప్రతి న్యూస్ పేపర్ లో నోటీస్ ఇచ్చి ఆ తదుపరి వాళ్లకు ఏ విధంగా ఎందుకు మూసేస్తున్నారో రీజన్ ఇచ్చి మూసేయాలా. తర్వాత మూసేసినాక కూడా ఇదే ప్రతి అంటే ఇంగ్లీష్, హిందీ, తెలుగు మీడియంలలో మరి ఒక్కసారి మళ్ళీ నోటీసులు ఇచ్చి ఇవి మూసేసినామని తెలియజేయాలా. ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కూడా వాళ్ళ ఇంటెన్షన్ తెలియజేయాలని ఆమె స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అవన్నింటినీ తుంగలో దొక్కి ఏ రోజు కూడా ఈ రోడ్లను మూసేయకుండా ఇవాళ ఒక నాటకాన్ని తెర మీదకి తీసుకొచ్చిండ్రు మన కంటోన్మెంట్ బోర్డు అధికారులు. ఏది మూసేసిన రోడ్లకే ఇవాళ కళ్ళల్లో అంటే కంటోన్మెంట్ ప్రజల కళ్ళల్లో, బొలారంలో నివసించే ప్రజల కళ్ళల్లో, అదేవిధంగా యాప్రాల్ మల్కాజ్గిరిలో నివసించే ప్రజల కళ్ళల్లో కారం కొడుతూ బురద అల్లుతూ ఒక విధంగా చెప్పాలి మోసపూరితంగా ఈ రోడ్లు తెరిచే ఉన్నాయి. మీరందరూ దీని ద్వారా ప్రయాణం చేస్తున్నారు కాబట్టి వీటిని ఫ్రెష్ గా మూసేస్తామని ఇక్కడ మీరు చూస్తున్నారు. కొంచెం జరగండి. ఎంత పెద్ద గోడ కట్టడం జరిగిందో మీరు చూస్తున్నారు. ఈ గోడ కట్టి ఎన్నో ఏళ్ల నుంచి ఈ గోడ కట్టడం జరిగింది. అలా मुनगोड़ ज़िमनी इंतखाब की तारीख जैसे जैसे करीब आती जा रही है वैसे वैसे पार्टी कायदीन की जानिब से राय दहिंदों को राग़िब करने के मुख्तलिफ इक़दामात इख्तियार किए जा रहे हैं। ज़िले रंगारेड्डी के इब्राहिमपट्टनम के इलाके तुर्की मंजाल बल्दी हल्के के मुन्नेगुड़म के GVR फंक्शन हॉल में वहाँ के राय दहिंदों में शराब की तकसीम अमल में लाई गई। పెట్టుకో
भारत जोड़ो यात्रा को कोई ताकत नहीं रोक सकती। भारत जोड़ो यात्रा मुल्क के इत्तेहाद के लिए है। कांग्रेस कायद राहुल गांधी ने बीजेपी और आरएसएस पर इल्जाम आयद करते हुए कहा कि वो मुल्क को तकसीम करने की कोशिश कर रहे हैं। रियासत तेलंगाना में राहुल गांधी की भारत जोड़ो यात्रा के पहले दिन का इख्तिताम हुआ। पहले दिन उन्होंने 4 किलोमीटर पैदल सफर करते हुए अवाम से मुलाकात की। बाद अज़ां राहुल गांधी मक्तल गोड़ाबुलेरू से हेलीकॉप्टर के जरिए हैदराबाद के शमशाबाद एयरपोर्ट पहुंचे और वहां से दिल्ली के लिए रवाना हुए। भारत जोड़ो यात्रा को इतवार के दिन रोक दिया गया था और अब इस पदयात्रा का दोबारा आगाज 27 अक्टूबर की सुबह मक्तल से ही होगा। हैदराबाद सेंट्रल जोन टास्क फोर्स टीम के हाथों हवाला रैकेट का पर्दाफाश हुआ और 5 मुलजिमीन को गिरफ्तार करते हुए उनके कब्जे से 63,50,000 रुपये नगद रकम, एक मोटरसाइकिल, 5 मोबाइल फोन्स और एक रकम गिनने की मशीन जब्त कर ली गई। नकदी और मुलजिमीन को अफजलगंज पुलिस के हवाले कर दिया गया है। राजन्ना सिरसिल्ला में टीआरएस जिले सदर टोटा आगैया की जानिब से अपने ही इलाके में वजीर केटीआर के खिलाफ पोस्टर्स लगाने पर मुकामी कारकुनों ने हंगामा बर्पा किया।
साबिक में भी वजीर आला के चंद्रशेखर राव के अलामती पुतले को फांसी पर लटकाने का वाकया भूलने से कबल ही फिर से वजीर KTR की मुखालिफत में फ्लेक्सी लगाने के वाक़े पर मुकामी कारकुनों में बरहमी पाई जाती है। टोटा गैया ने कहा कि वजीर KTR ने डिग्री कॉलेज के क़याम का वादा किया था, लेकिन उसे पूरा नहीं किया, इसलिए उनके खिलाफ फ्लेक्सी लगाए गए हैं। रियासत आंध्र प्रदेश में राहुल गांधी की भारत जोड़ो यात्रा कामयाब साबित हुई। इन ख्यालात का इजहार किया PCC सदर शैलजा नाथ ने। उन्होंने कहा कि इस भारत जोड़ो यात्रा में अवाम की कसीर तादाद ने शिरकत की और मसरत का इजहार किया। इस मौके पर राहुल गांधी ने अवामी मसाइल से मुकम्मल वक्फियत हासिल करते हुए कहा कि अगर इन मसाइल की यकसोई करनी है तो कांग्रेस को मुल्क में इख्तिदार में आने की ज़रूरत है। भारत जोड़ो यात्रा ఆంధ్రప్రదేశ్లో అందరి అంచనాలకు మించి, ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకుల అంచనాలకు మించి విజయవంతం అయిందని చెప్పేందుకు నేను సంతోషిస్తా ఉన్నాను। ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి ప్రధాన కారకుడు రాహుల్ గాంధీ గారు మా నాయకుడైతే, కర్నూలు జిల్లా అధ్యక్షులు సుధాకర్ బాబు గారు, నంద్యాల జిల్లా అధ్యక్షులు లక్ష్మీనరసింహ గారు, అట్లాగే అనంతపురం ప్రతాప్ రెడ్డి గారు, తులసిరెడ్డి గారు, మస్తాన్ అలీ గారు, బుద్ధరాజు గారు, ఇంకా దాదాపు ప్రతి ఒక్క జిల్లా నుంచి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి యొక్క సహకారంతో, ఇంకా పేర్లు ఎక్కువైతే మా రాజీవ్ రతన్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి। సో ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను। వీరందరి సహకారంతోనే ప్రజల యొక్క మద్దతు ఆ కార్యక్రమం విజయవంతమైంది। స్నేహితులారా, ఈ కార్యక్రమం విజయవంతం కావడం అన్నది కొన్ని ప్రామాణికమైన సూత్రాలని, కొన్ని ప్రామాణికమైన సూచికల్ని భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఈ దేశానికి ఇచ్చింది। అందులో ప్రధానంగా భారతదేశంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ భారతీయ జనతా పార్టీ RSS మోడీ నాయకత్వాన సాగిస్తున్న దుర్మార్గాన్ని ఎదుర్కోవడానికి ప్రజలు సిద్ధపడుతున్నారు ఒక సూచిక। ఈ రాచరిక పరిపాలన అంతం చేయడానికి ఇది ఒక క్రొంగొత్త విధానం। మోడీ గారు చెప్పింది అక్కడ జరగాలి। ఆయన కోపం వస్తే ఈడీలు, బీడీలు, సీడీలని పంపిస్తాడు మన మీదకి। ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఒక మహారాజా, మనకి ప్యాలెస్ నుంచి బైక్ రాకుండా పోలీసులతో మనల్ని కొట్టించి కావాలంటే పరిపాలన సాగిస్తాడు ఇక్కడ ఆయన। ఇటువంటి మొనార్కీకి వ్యతిరేకంగా ప్రజల అభిప్రాయం లేదు, అభిప్రాయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకునే పరిపాలన సాగుతూ ఉంది। దాన్ని ఎదుర్కోవాలని కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన జరిగిన భారత్ జోడో యాత్ర మనకు సందేశాన్ని ఇస్తూ ఉంది। అనేకమైన ఒత్తిళ్ళు వచ్చాయి।
కార్యక్రమానికి పోతే మీకు అవి పీకేస్తాం ఇవి పీకేస్తాం పోరాదు అన్నిటినీ ధిక్కరించి ప్రజలు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ ధిక్కారం దేనికంటే వాళ్ళ బ్రతుకులు బాగు చేసుకోవడం కోసమని అక్కడ ఒక పరిశీలన జరిపాం. ఆ పరిశీలన జరిపిస్తే అందులో అన్ని కులాల వాళ్ళు మతాల వాళ్ళు అందులో ఉన్నారు. చిన్న చిన్న ఉద్యోగస్తులు వ్యాపారస్తులతో సహా రైతు కూలీలు దాంట్లో ఉన్నారు. इनका एससी एसटी 95 उर्दू खबरनामे के इख्तिताम से क़ब्ल दोबारा सुर्खियों पर एक नज़र। मुनगोड ज़िमनी इंतखाब के सिलसिले में मुनक्किद शुदनी इजलास में वज़ीर हरीश राव की शिरकत और खिताब। राहुल गांधी की भारत जोड़ो यात्रा का फिर से 27 अक्टूबर को मक्थल से होगा आगाज। रियासती वजीर केटीआर के खिलाफ राजन्ना सिरिसिल्ला में फ्लेक्सी। हैदराबाद सेंट्रल जोन टास्क फोर्स टीम के हाथों हवाला रैकेट बेनकाब 63,50,000 के अलावा दीगर अशिया जब्त। इसी के साथ ही 95 उर्दू खबरनामा यहीं पर इख्तिताम पजीर होता है। तो दीजिएगा सबीहा तबस्सुम को इजाजत। अल्लाह हाफिज।